దాడులు ఉధృతం. టెహ్రాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయిల్, లెబనాన్పై బాంబుల వర్షం, ఇరాన్ డ్రోన్ వాహన నౌకను ధ్వంసం చేసిన అమెరికా, ప్రతీకార దాడులను ముమ్మరం చేసిన టెహ్రాన్, కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్లపై క్షిపణుల డ్రోన్ల ప్రయోగం. సంధి ప్రసక్తే లేదు, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు, ఇలాంటి ముఖ్యమైన అంశాలను ఒకసారి వివరాల్లో చూద్దాం. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లో దహియాలో కమ్ముకున్న దట్టమైన పొగ. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడులు ఉధృతిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇక టెహ్రాన్పై 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి. యుద్ధం 7వ రోజున శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను ధ్వంసం చేసింది. సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి శ్రమించి ఈ బంకర్ను నిర్మించింది ఇరాన్. ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సీనియర్ అధికారులు సమావేశమయ్యేందుకు అందులో గదులు కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లోని ఇల్లు భూకంపం వచ్చినట్టుగా కంపించాయి. కెర్మాన్షా నగరంలోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కెర్మాన్షాలో పలు క్షిపణి స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లో 40% ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉన్నాయని, వాటిని నాశనం చేసి తీరుతామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. హెజ్బుల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మంది పైగా బీరూట్ శివారు ప్రాంతాలు దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. బీరూట్లో ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడి చేసినట్లు సమాచారం. లెబనాన్ సరిహద్దులో మోహరించిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఎడతెరిపి లేకుండా విరుచుకుపడుతున్న అమెరికా. ఇరాన్ యుద్ధ నౌకలపై అమెరికా ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుంది. ఆ దేశ డ్రోన్ వాహన నౌక ఐరిస్ షాహిద్ బఘేరీపై తాము దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ నౌక మంటలో చిక్కున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది అమెరికా. ఐరిస్ షాహిద్ బఘేరీ దాదాపు 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి విమాన వాహన నౌక పరిణామంలో ఉంటుందని తెలిపింది. దీనిపై డ్రోన్ల ప్రయోగం కోసం 180 మీటర్ల రన్వే ఉంటుంది. ఇది ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 22,000 నాటికల్ మైల దూరం ప్రయాణించగలదు. ఇరాన్లో 200 లక్షలపై తాజాగా తాము దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. భూగర్భ లక్ష్యాలపైన బంకర్ బ్లాస్టర్లను జారవిడిచినట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో ప్రతీకార దాడులను ఇరాన్ ముమ్మరం చేసింది. దాడుల్లో భారీ ఖుర్రామ్ షహర్ 4 క్షిపణులను కూడా అది ప్రయోగిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లపైకి టెహ్రాన్ శుక్రవారం ఉదయం క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాల్లో ఎంత ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని ఇంకా స్పష్టంగా చెప్పలేదు. తమ దేశంలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరంపైకి దూసుకొచ్చిన ఓ డ్రోన్ ను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ వెల్లడించింది. రియాద్ కు దక్షిణ ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు దూసుకొచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. రియాద్ సమీపంలో మరో డ్రోన్ ను ధ్వంసం చేశామని, కర్జ్ నగరంపైకి దూసుకొచ్చిన ఓ క్రూజ్ క్షిపణిని అడ్డుకున్నామని కూడా తెలిపింది. ఇరాన్ దాడులతో తమ దేశంలో 2 హోటళ్లు, ఓ నివాస భవనం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ శుక్రవారం 2 దఫాలుగా దాడులు కొనసాగించింది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్ లోని పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇక ఇరాన్ లొంగిపోతేనే బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ కండిషన్ పెట్టారు. ఇరాన్ తో శాంతి చర్చలు ఉండబోవని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం తప్ప మరే ఒప్పందానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ లొంగిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు. ఇరాన్ లొంగిపోయాక అక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం ఎంపికయ్యాక ఆ దేశాన్ని విధ్వంసం అంచెల నుంచి వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, సాహసోతమైన మా భాగస్వామ్య పక్షాలు అలుపెరుగని కృషి చేస్తాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఇంతకు ముందుకు ఎన్నడూ లేనంత బలోపేతం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ బలగాలు, ఆయుధాలు త్యజించాలని పిలుపునిచ్చారు. తన మాట వినకుండా యుద్ధం చేయాలనుకుంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ జరగదని హెచ్చరించారు.
తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఆ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని ఆ దేశానికి చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియలో తనకు భాగస్వామ్యం ఉంటే మంచిదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయతుల్లా ఖమేనీ కుమారుడు మొస్తాబా ఖమేనియాను నూతన సుప్రీం లీడర్ గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. మొస్తాబాను సాదాసీదా వ్యక్తిగా పేర్కొన్నారు. ఇరాన్ కు శాంతి సామరస్యాలను అందించే వ్యక్తే పాలన పగ్గాలు చేపట్టాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ను తిరిగి మీ ఆధీనంలోకి తీసుకోండి అని ఇరాన్ ప్రజలకు ఆయన మరోసారి పిలుపునిచ్చారు. యుద్ధం ముగింపునకు తమ దేశం విజ్ఞప్తి చేయలేదని, అమెరికాతో చర్చల ప్రతిపాదన లేదని ఈజిప్ట్ లో ఇరాన్ రాయబారి ముస్తబా ఫోర్ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన ఇలా ఉంటే ఇరాన్ అధ్యక్షుడు మాత్రం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియన్ వెల్లడించారు. ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికే దిశగా కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం ప్రయత్నాలు ప్రారంభించాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియన్ శుక్రవారం అన్నారు. సంబంధిత పూర్తి వివరాలను మాత్రం ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే కొత్త సుప్రీం లీడర్ నియామకం దిశగా ఇరాన్ లో అడుగులు పడుతున్నాయి. సుప్రీం లీడర్ ను ఎంపిక చేసే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీని ఎలా సమావేశపరచాలన్న విషయంపై దేశ నాయకత్వ మండలి శుక్రవారం చర్చించింది. ఈ మండలిలో దేశాధ్యక్షుడు పెజిష్కియన్, న్యాయ విభాగం అధిపతి గోలాం హుసేన్, మత పెద్ద అయతుల్లా అలీ రేజా అరాఫీ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇంజన్ వైఫల్యం కారణంగా ఇరాన్ ఒక యుద్ధ నౌకను శ్రీలంక తీరానికి చేరడానికి అనుమతించిన శ్రీలంక ప్రభుత్వం ఇంజన్ వైఫల్యం కారణం సమస్యలు ఎదుర్కొంటున్న ఇరాన్ నౌక ఐరిన్స్ బుషేవార్ నుంచి 204 మంది నావికులను శ్రీలంక నావికాదళం గురువారం సురక్షితంగా కొలంబోకు తరలించింది. మరో 4 ఇరానీ నావికులు నౌకలో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొలంబో సమీపంలో ఉన్న ఐరిన్స్ బుషేవార్ ట్రింకోమాలి రేవుకు చేరుకోవడానికి కనీసం మరో 2 రోజులు పడుతుందని పేర్కొంది. ఇంజన్ వైఫల్యం తలెత్తడంతో శ్రీలంక జలాల్లో ప్రవేశించేందుకు ఐరిన్స్ బుషేవార్ అనుమతి కోరినట్లు ఆ దేశ నౌకాదళం అధికార ప్రతినిధి కమాండర్ బొద్దింక సంపత్ తెలిపారు. ఐరిస్ దేనా యుద్ధ నౌకను అమెరికా ముంచేసిన ఘటనలో తాము స్వాధీనం చేసుకున్న 84 మంది ఇరానియన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామని శ్రీలంక తెలిపింది. నౌకలతో ప్రాణాలతో బయటపడ్డ 32 మంది నావికులు ఇంకా చికిత్స పొందుతున్నారని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. అయితే ఐరిస్ దేనాను ముంచివేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కూడా వ్యాఖ్యానించింది. శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచివేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ చర్య తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఐరిస్ దేనాలో ఆయుధాలేవి లేవని పేర్కొంది. భారత్లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయ్యద్ ఖతీబ్జాద్ శుక్రవారం ఈ మేరకు స్పందించారు. ఇరాన్ కు చెందిన ఐరిస్ లావర్ నౌకను ఈ కొచ్చిలో నిలిపి ఉంచేందుకు భారత్ అనుమతించింది. అందులోని 183 సిబ్బందికి ఆశ్రయం కల్పించింది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చి తిరిగి వెళ్తుండగా నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొచ్చిలో అత్యవసర నిలుపుదలకు ఇరాన్ విజ్ఞప్తి చేసిందని, దీంతో ఈ నెల 1న సంబంధిత అనుమతులు మంజూరు చేశామని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ నెల 4న నౌకను ఇరాన్ లోని కొచ్చి నిలిపి ఉందని పేర్కొంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య గురించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్స్ తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. ఖమేనీని చంపాలని నిరుడు నవంబర్లోనే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో తాను నిర్ణయించుకున్నట్లు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ పై చేస్తున్న మిలిటరీ ఆపరేషన్ నిజానికి ఈ ఏడాది మధ్యలో చేపట్టాలనుకున్నామని మొదట చెప్పారు. అయితే ఇరాన్లో ఈ ఏడాది ఆరంభంలోనే పెద్ద ఎత్తున పౌర నిరసన చెలరేగడంతో అమెరికాతో కలిసి ముందుగానే ఆపరేషన్ ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇక ఖతార్లోని భారతీయులను అక్కడ భారత రాయబారి కార్యాలయం అప్రమత్తం చేసింది. వీసా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఖతార్లో చిక్కుకుపోయిన భారతీయులకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించేందుకు తాత్కాలిక ట్రాన్సిట్ వీసా సౌకర్యాన్ని కల్పించేందుకు రిజిస్ట్రేషన్ లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఖతార్ నుంచి సౌదీకి వెళ్లేందుకు సాల్వా అనే భూ సరిహద్దు మార్గం ఉందని, ప్రస్తుతం అది తెరిచే ఉందని కూడా భారత రాయబారి కార్యాలయం తెలిపింది.
ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాకు సంబంధించిన అమెరికాకు తాము నిఘా సమాచారం అందించలేదనేసి భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంలో తమపై వస్తున్నవన్నీ అసత్య నిరాధార ఆరోపణలేనని కొట్టిపారేశాయి. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాను అమెరికా బుధవారం ముంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐరిస్ దేనా వ్యవహారంలో అంతర్జాతీయ మానవ సహాయ ఒప్పందం మేరకు అంతర్జాతీయ రక్షణ విధులకు లోబడి శ్రీలంక నౌకాదళంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నామని భారత నౌకాదళ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని యూనిసెఫ్ తెలిపింది. వీరిలో అత్యధికంగా ఇరాన్ లో 181 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. లెబనాన్ లో 7, ఇజ్రాయెల్లో 3 మరణించారనేసి సంస్థ వెల్లడించింది.